ఏ కలిసి మనకి ఇంకా ఐపీకి 20 డేస్ మాత్రమే ఉంది. ఈ వీడియో ఎవరైతే క్లిక్ చేసి చూస్తున్నారో ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ చూస్తుంటే మీకు ముందరే చెప్తున్నా, సో ఈ వీడియో ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్. ఒకవేళ దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఇవి మీ ఎగ్జామ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ చూడాలనుకుంటే ఫుల్గా చూడండి. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించుకొని ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ మనం 3 గ్రూప్స్ కింద అయితే డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి మనకి జనవరిలోనే జేఈ మెయిన్స్ రాశారు. సో ఇప్పుడు నుంచే వాళ్ళు ఐపీ ప్రిపేర్ అవుతారు. సో గ్రూప్ 1 అంతా వాళ్ళు. అండ్ గ్రూప్ 2 వచ్చేసి ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఐపీకి ప్రిపేర్ అవుతా, సో ఎగ్జామ్స్ అయ్యి రాస్తా ఉన్న వాళ్ళు. అండ్ గ్రూప్ 3 వచ్చేసి సో ఇంకా రివిజన్ స్టార్ట్ చేయకుండా అండ్ మాకు ఎంత చదువునా ఎక్కదు అండ్ ఫస్ట్ ఇయర్ లో మేము బార్డర్ లో పాస్ అయ్యాం, ఇంకా సప్లీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 3. సో ఈ 3 గ్రూప్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. సో వీడియో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్ 1 గురించి మాట్లాడుకోవచ్చు. సో మీరు జేఈ ఎగ్జామ్ ఎలా రాశారు, బాగా రాశారు అనుకుంటున్నాను, ఇలా ఏం అడగను. నా జేఈ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తా. 2024 లో నేను జేఈ ఎగ్జామ్ రాశాను. మా బ్యాచ్ మీద సార్స్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మా పేరెంట్స్ అందరూ కూడా. కానీ మా బ్యాచ్ ఎవ్వరూ కూడా సరిగ్గా రాయలేదు. ఎగ్జామ్ అయిపోయింది, వచ్చాము, మనకు తెలుసు మనం బాగా రాయలేదని. కానీ సార్లేమో ఇంకా ఎగ్జైట్మెంట్ ఎలా రాసావు అంటే ఇంకా అందరూ ఓకే సార్ బాగా రాసాం అనే చెప్తాం. కానీ మాకు తెలుసు మేము సరిగ్గా రాయలేదని. ఇప్పుడు మీ సిచ్యువేషన్ చాలా మంది కూడా ఇలాగే ఉంటారు. మేము రిజల్ట్ వచ్చేదాకా కూడా ఇదే ఆలోచన, ఎలా వస్తుంది కీ రిలీజ్ అయితే మళ్ళీ భయం, వాళ్ళు సార్లు కరెక్షన్ చేసుకొని చూడమంటారు, మనకి తక్కువ వస్తాయి, ఇదో భయం. దాని తర్వాత రిజల్ట్ వచ్చాక ర్యాంక్ రాలేదని ఒక భయం. మాకు ఇలాగా రిజల్ట్ వచ్చేదాకా మేము వేస్ట్ చేసాము ఐపీకి, ఐపీ చదవకుండా. అండ్ నెక్స్ట్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకో 1 వీక్ దాకా కూడా వేస్ట్ చేస్తాం. ఈ మిస్టేక్ మీరు చేయకండి. సో లాస్ట్ 10 to 12 days మేము ప్రిపేర్ అయ్యి మేము ఎగ్జామ్ రాసాము. నాకు వచ్చేసి 438 మార్క్స్ వచ్చాయి. అండ్ నా ఫస్ట్ ఇయర్ 460 వచ్చాయి. సో టోటల్ నాకు 958 మార్క్స్ వచ్చాయి. నాకు తగ్గినాయి, సెకండ్ ఇయర్ తగ్గినాయి. సో దీనికి నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందర మీకు కూడా చెప్తా. ఇప్పుడు మనకి జేఈ ఉంది, ఇప్పుడు జేఈ తర్వాత ఏంటి ఐపీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, విట్ ఇలా చాలా. అండ్ దాని తర్వాత మనకి ఎంసెట్ ఉంటుంది. మీ బ్రెయిన్ లో పడిపోవాలి ఏంటంటే మీరు ఒక మంచి కాలేజ్ లో సీట్ కొట్టాలి, ఇదే మన ఫైనల్ గోల్. సో ఇది మీ బ్రెయిన్ లో మాత్రం క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే జేఈ అటెంప్ట్ అయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ సో డల్ అయిపోతారు. డల్ అయిపోయి ఇంకా ఐపీ కూడా సరిగ్గా రాయలేరు, అది కూడా పోగొట్టేసిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. ఇంకా ఈ డల్నెస్ లో ఎంసెట్ కూడా సరిగ్గా రాయలేరు. లాస్ట్కి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి అయితే కాదు. ఇప్పుడు మీరు జేఈకి మీ 100% ఇచ్చారు. ఒక్కసారి వీడియో ఆపి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. సో అప్రిషియేట్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫైనల్ గోల్ వచ్చేసి ఐపీ. ఇప్పుడు ఐపీకి ఎందుకు ఇంత ఫోకస్ అనుకుంటారు. ఇప్పుడు ఐపీకి మనకి ఏపీ వాళ్ళకి 25% కలుస్తుంది. అండ్ మన పేరెంట్స్ కి మన ఐపీ మార్క్స్ మనం చూపించేసాం అనుకోండి, ఓకే బాగా వచ్చినాయి అని. సో వాళ్ళు మనం డిస్టర్బ్ చేయరు ఎంసెట్కి అని, లేదా షార్ట్ టర్మ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. దాని తర్వాత మళ్ళీ మీకే ఇబ్బంది. సో ఇవన్నీ చూసుకొని ఒక 22 డేస్ ఉంది కాబట్టి 22 డేస్ కూడా మనం గట్టిగా మనం కొడతాం అంతే. రిజల్ట్ గురించి ఆలోచించకూడదు, మనం పెట్టే ఎఫెక్ట్స్ మనం పర్ఫెక్ట్ గా పెట్టచ్చు. సో తక్కువ టైం ఉందని అస్సలు భయపడద్దు. మీరు జేఈ రాసి వచ్చిన వాళ్ళు మీకు ఈ ఐపీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఇయ్యక సో మనం ప్రిపరేషన్ ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు సబ్జెక్ట్స్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సాంస్క్రిట్, ఇంగ్లీష్ 2A, 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం 20 days లో కంప్లీట్ చేయాలి ఫుల్ సిలబస్. మనం ఫస్ట్ సాంస్క్రిట్ చూసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లో అటెంప్ట్ చేశారు, ఓకే మీకు ఈజీ అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది మనం ఎగ్జామ్ ముందర 2 days లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఫుల్ గా. కానీ మనం ఈ డైరెక్ట్ 2 days కాకుండా మనకు ముందర మనకి సాంస్క్రిట్ లో మెయిన్ ఉంటాయి సందర్భాలు, శబ్దాలు, లెటర్స్, ఇలా మనకి సాంస్క్రిట్ వర్డ్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తారంటే మీరు ముందరే ఈ 20 days స్టార్టింగ్ 20 days లోనే మీరు ప్రిపేర్ అయిపోండి. అంతేగాని స్టార్టింగ్ 20 days లో గ్రామర్ వీటికి టైం అయిపోతుంది. ఎందుకంటే మనకి గ్రామర్ కూడా మీరు చదువుకొని రాసేస్తే సరిపోతుంది. మీరు మళ్ళీ ముందు నుంచి చదువుకుంటే మీకు టైం వేస్ట్. అండ్ నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా చేస్తారంటే ఒక బుక్ తీసుకొని మీరు ఎగ్జామ్ లో రాసే ప్రతి సాంస్క్రిట్ వర్డ్ కూడా 5 times రాసుకోండి. 5 times రాస్తానే ఉంటుంది. మీరు ఎలా పట్టాలంటే ఇంకా ఏ ఒత్తు ఉన్నది అన్నది కూడా మీకు బ్రెయిన్ లోకి వచ్చేది. సో నెక్స్ట్ ఇంగ్లీష్. సో మనకి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటే సెకండ్ ఇయర్ మనకి రిటన్ పార్ట్ ఎక్కువగా ఉంటది మనకి సెక్షన్ బి లో. ఇది మీరు ఒక 2 days రోజంతా చదువుకుందాం ఇలా అనుకుంటే మీకు కాదు. ఈ 22 days మీకు డైలీ ఒక 2 hours మీరు కేటాయించండి ఇంగ్లీష్ కి.
అలా కేటాయిస్తేనే మీకు ఇంగ్లీష్ అన్నది పర్ఫెక్ట్ గా అవుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా మనం బట్టి పట్టాల్సిన పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు డైలీ ఏం చేస్తారంటే డైలీ సెక్షన్ బిలో గ్రామర్ అండ్ సెక్షన్ ఏలో క్వశ్చన్ ఒక లెసన్ మీరు ఫుల్ గా చదువుకోండి. సో అలా 2 hours మీరు దాన్ని కేటాయించి దాన్ని పర్ఫెక్ట్ గా బట్టి పట్టేసుకొని అలా 20 days మీరు కన్సిడర్ చేస్తే హైయెస్ట్ స్కోర్ చేస్తారు. బట్టి ప్రతిదీ కూడా మీరు బుక్ మీద పెట్టాలి. మీరు రాస్తేనే మీరు అక్కడ పర్ఫెక్ట్ గా రాయగలరు. అండ్ నెక్స్ట్ మనం యాండేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి క్వశ్చన్ లో స్టార్టింగ్ పార్ట్ మీరు క్వశ్చన్ చూసుకుంటే మీకు యాండేషన్ ఒకటి చదువుకున్నా దాని నుంచి క్వశ్చన్ యాండేషన్ రెండు కూడా మీరు పర్ఫెక్ట్ గా రాసేయగలరు. మన పేజ్ వచ్చి అండ్ స్టార్టింగ్ ఒక 4-5 lines వచ్చేలా చూసుకోండి. అండ్ దాని తర్వాత చాలా కాలేజెస్ కోట్స్ ఇస్తారు. సో అలా కోట్ అవుట్ పెట్టి మీరు దానికి ఒక బాక్స్ అవుట్ గీసి డబుల్ కోట్స్ పెట్టుకుంటే పెద్దగా లాంగ్ ఆన్సర్స్ 1.5 pages సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు యాండేషన్ కానీ క్వశ్చన్ కానీ మీకు దాంట్లో ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే నేమ్స్, ఆ పెన్ నేమ్స్, మీకు డేట్స్, ప్లేసెస్, సో ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ గా చదువుకోండి. అండ్ మీకు మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక లెసన్ నుంచి ఇంకో లెసన్ ఈ డేట్స్ నేమ్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇది ఒక్కసారి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక క్లారిటీగా ప్రిపేర్ అవ్వండి సరిపోద్ది. అండ్ ఇవి మీరు కరెక్ట్ గా రాసి దీన్ని అండర్లైన్ చేసి నీట్ గా డెకరేషన్ చేసిన తర్వాత మీకు మిగిలినది ఎంత సొల్లు కొట్టినా మీకు పర్లేదు. మీకు మాక్సిమం మార్క్స్ వేయడానికి మార్క్స్ పడిపోతాయి. మీకు మెయిన్ అండర్లైన్ కొట్టినయే చూసుకుంటారు. మీరు మొత్తం మీకు బుక్లెట్ అంతా మీకు ప్రతి లైన్ చూడాలంటే ఎవరో చూడలేరు. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి గ్రూప్స్. చాలా మంది ఎంసెట్ కి మొత్తం మార్క్స్ నుంచి 25% అనుకుంటారు 1000 మార్క్స్ నుంచి, కానీ కాదు. గ్రూప్ 600 మార్క్స్ నుంచే మనకి 25% అన్నది కలుస్తుంది. మీ గ్రూప్స్ చాలా ఎక్కువగా మీరు గ్రూప్స్ మాత్రం అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకుంటే మీకు ఎంసెట్ ర్యాంక్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఓన్లీ ఏపీ వాళ్ళకి, టిఎస్ వాళ్ళకి పర్సెంటేజ్ అన్నది కాదు. సో ఏపీ వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇప్పుడు గ్రూప్స్ చూసుకుంటే మీరు ఇప్పుడు పెద్ద ఆన్సర్లు మీ గైడ్లో చదివి అంతా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ తెలుసు. అండ్ మన ఆయుధం వచ్చేసి బేబులెట్. ఇప్పుడు బేబులెట్లు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి. సో ఆ బేబులెట్ లో పక్కన పెట్టుకోండి. దాంట్లో మీకు ఈ 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లో 4 marks 7 marks. ఇప్పుడు బుల్లెట్ బుక్స్ ఎలా వాడాలంటే సో ఈ బుల్లెట్ బుక్స్ పక్కన పెట్టుకొని మీకు ఇప్పుడు మ్యాథ్స్ చూసుకోండి మనకి 4s 7s మొత్తం కూడా బుల్లెట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ అయిపోండి. ఎందుకంటే బుల్లెట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ మనకి మాక్సిమం చాయిస్ ఇప్పుడు చాయిస్ తప్పిన సో మాక్సిమం మన క్వశ్చన్స్ అయితే అక్కడ చేసేలాగానే వచ్చేస్తాయి. సో ఇప్పుడు బుల్లెట్ బుక్ లో ఉన్నాయన్నీ చేసేసుకుంటే మనకి సేఫ్. మనకి చాయిస్ పక్కకు చేస్తే మనం అన్ని క్వశ్చన్స్ రాయడానికి సేఫ్ 4s 7s. సో దాని తర్వాత మీకు ఏమన్నా ఎక్స్టర్నల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా అంటే అప్పుడు చేసుకోండి. అండ్ మీరు ఫిజిక్స్ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా అంతే. మీరు మళ్ళీ మనకి దీంట్లో 8 marks మనకి చాయిస్ ఉంటది కాబట్టి మనకి ఆ 2 lessons మీరు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ లెసన్ పట్టుకోవద్దు. అండ్ కెమిస్ట్రీ కూడా 2 lessons పర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ లెసన్ పట్టుకోవద్దు. కానీ కెమిస్ట్రీ మీకు 8 marks కొద్దిగా కష్టంగా ఉంటది అంటే నాకు అనిపించింది. సో అది ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకోండి. అంతే. మళ్ళీ దీంట్లో కూడా ఫోర్స్ కూడా అంతే. మీ బుల్లెట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా చదివండి. ఒకవేళ మీ గైడ్ లో ఉన్న క్వశ్చన్ మీకు అలవాటు అయితే బుల్లెట్ బుక్ లో ఉన్న క్వశ్చన్సే మీ గైడ్ లో ఆన్సర్స్ చదవండి. లేదు మరి టైం సరిపోదు అనుకుంటే బుల్లెట్ బుక్ లో ఉన్న 4s 8s చదివండి. ఓకేనా? ఇప్పుడు మీ 4s 8s కంప్లీట్ అయిపోయింది. 2s అయితే మాత్రం మీ గైడ్స్ లో ఇవి ఫుల్ గా చదవండి. ఫస్ట్ ఒక లెసన్ తీసుకుంటారు. బుల్లెట్ బుక్ లో ఉన్న 2s ఒకసారి టిక్ పెట్టుకుని అవి ఒకసారి చదివేసుకొని దాని తర్వాత మిగిలిన కూడా ఒక అయ్యి ఏదో మళ్ళీ పిన్ టు పిన్ కాదు. ఆ క్వశ్చన్ కి ఏమేమి ఆ పాయింట్ ఏంటన్నది కరెక్ట్ గా పట్టుకోండి. సో మీకు అక్కడ ఆ పాయింట్ అన్నది కరెక్ట్ గా కనబడితే మార్క్స్ వేసేస్తారు. అలా అని చెప్పి ఎవరో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, పీడిఎఫ్ ఇస్తానంటే నెగ్లెక్ట్ చేసేది. ఎందుకంటే మీరు ఆ పీడిఎఫ్ అంటారు, ఇది అంటారు. అసలు ప్రిపరేషన్ అన్నది మీకు క్లారిటీ ఉంది. బుల్లెట్ బుక్ 2 marks క్వశ్చన్స్, దాని తర్వాత ఫుల్ గా మీ గైడ్ లో ఉన్న 2 marks క్వశ్చన్స్ అన్ని కూడా చదివి మీరు ఏదైతే మీరు వదిలేద్దాం అనుకుంటారో అదే వస్తుంది ఎగ్జామ్. నాకైతే చాలాసార్లు జరిగింది. సో 2 marks అయితే మాత్రం మొత్తం కవర్ చేసేది. మీకు ఇలా ఈ ప్రిపరేషన్ మీరు ఇలా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటది. అండ్ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ప్రతిదీ కూడా బుక్ మీద పెట్టండి. మీరు క్వశ్చన్ చదువుతారు బుక్ మీద రాస్తారు, క్వశ్చన్ చదువుతారు బుక్ మీద రాస్తారు, క్వశ్చన్ చదువుతారు బుక్ మీద రాస్తారు. ఇప్పుడు ఇదంతా ఓకే. ఇప్పుడు టైం టేబుల్ అన్నది ఎవరి బట్టి వాళ్ళది ఉంటది. అంటే ఏ టైంకి వేస్తారు ఇవన్నీ కూడా దాన్ని బట్టి మన టైం టేబుల్ ఉంటది. నేను టైం టేబుల్ ఇవ్వాలనుకోవట్లేదు, కానీ మీకు టార్గెట్స్ ఇస్తాను. ఇప్పుడు మనకి సాంస్క్రిట్ అయితే ఎగ్జామ్ ముందు 2 days చదువుతాము. అండ్ ఈ 20 days లో మనకి మెయిన్ పార్ట్స్ అన్నాయి అప్పుడప్పుడు కంప్లీట్ చేసుకుంటాం. సాంస్క్రిట్ ఓకే. మనకి ఇంగ్లీష్ అయితే ప్రతి రోజు చదువుతాం 2 hours. సో మనకి ఇది ఫైనల్ ఎగ్జామ్ లో చాలా బాగా అవుతుంది. అండ్ గ్రూప్స్ చూసుకుంటే మీరు 2 marks ఒకసారి, 8 marks ఒకసారి, 4 marks ఒకసారి ఇలా చదువుతాం. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ 5 days
మాక్సిమం 5 days పెట్టుకోండి. ఈ 1 నుంచి ఫిబ్రవరి 1 నుంచి 5 దాకా ఈ 5 days మీరు మ్యాథ్స్ 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ 8 మార్క్స్ కంప్లీట్ చేశారు. మ్యాథ్స్ 7 మార్క్స్ ఈ ఫుల్ గా కంప్లీట్ ఈ 5 days లో చేయి. మాక్సిమం దీన్ని మించకుండా మీరు మొత్తం కంప్లీట్ చేశారు. దాని తర్వాత మేము మళ్ళీ ఫిబ్రవరి 10 దాకా మీరు 4 మార్క్స్ మొత్తం కంప్లీట్ చేయండి. అండ్ 15 దాకా 2 మార్క్స్ కంప్లీట్ చేశారు. అండ్ మిగిలిన 5 days మనం రివిజన్ కొడదాం మొత్తం అంతా. ఒక్కసారి రివిజన్ కొడితే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది మీరు ఎలా చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఫిజిక్స్ ఒక 8 మార్క్స్ ఒక లెసన్ తీసుకుంటారు అనుకోండి, దాంట్లో 8 మార్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి, ఒక కెమిస్ట్రీ తీసుకుని కెమిస్ట్రీ ఆ 8 మార్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అప్పుడు వేరే దానికి వెళ్ళదు. లెసన్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసి అప్పుడు వెళ్ళదు. సో మీకు అయిపోద్ది, మీకు 5 days లో అయితే కంపల్సరీగా అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ కూడా అవ్వాలనుకుంటే మీకు ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ కావాలి. మరి నేను చదువు నువ్వు చదువు అన్న వాళ్ళతో కాకుండా ఎవరైతే మీరు ఆల్రెడీ జేఈ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీతో 5 days ఉంటారో సో వాళ్ళతో కూర్చొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? పోటీకి ప్రిపేర్ అవ్వండి. నేను ఇది హాఫ్ అన్ అవర్ లో చేస్తాను, నువ్వు ఎన్సెప్ లో చేస్తాను. నేను ఇది 1 hour లో చేస్తాను, నువ్వు ఎన్సెప్ లో చేస్తాను. ఇలా పోటీగా చేసుకుంటే ఈ ప్రిపరేషన్ అన్నది చాలా బాగా అయిపోతుంది. సో మీ ప్రిపరేషన్ అయితే ఇలా చేయండి. 22 days లో మీరు మాక్సిమం స్కోర్ చేయగలరు. ఇదే మీకు ఇంకా ఎవరో స్ట్రాటజీలు చెప్తాను అవి చెప్తాను ఈ చెప్తాను అనుకోండి, అవి అవ్వదు. మీరు పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలన్న స్ట్రాటజీస్ నేను మీకు ఎగ్జామ్ ముందర ఒక 5 days ముందర మీకు వీడియో పెడతా. సో ఆ వీడియో బట్టి మీకు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలన్నది కూడా సరిపోదు. సో ఇంక మీరు ఏ వీడియోలు చూడకూడదు. అండ్ ఇప్పుడు మెయిన్ మనం గ్రూప్ 2 చూసుకుంటే వీళ్ళు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే మనం మొత్తం మీరు మాక్సిమం మీ సిలబస్ కవర్ చేసే ఉంటారు. మీరు ఇప్పుడు ఏం చేయాలి, మనకి చాలా కాలేజెస్ లో ఈ ఫిబ్రవరిలో వాళ్ళకి ఒక టెక్స్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ ప్రీ ఫైనల్ అలాగా. సో ఆ ఎగ్జామ్ అయితే మీరు ఫైనల్ ఎగ్జామ్ అనుకొని మీరు రాయండి. దాని తర్వాత మీకు ఏ అయితే మిస్టేక్స్ ఉన్నాయో కవర్ చేసుకో. లేదు మేము ఇంకా చదువుతాం అనుకోండి, చదివి మీ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి ఏవి కూడా తెలియదు. ఒకవేళ కాలేజ్ లో పెట్టకపోతే మీరు ఒక టెస్ట్ తీసుకొని టైమర్ పెట్టుకొని సో ఆ టెస్ట్ అన్నది రాయండి. ఆల్రెడీ మీరు చాలాసార్లు చదివారు, చాలాసార్లు అసైన్మెంట్లు ఇవన్నీ రాశారు కాబట్టి రాయండి. అప్పుడు మీ మిస్టేక్స్ ఏమున్నాయో మీరు రెక్టిఫై చేసుకోండి సరిపోదు. ఒకవేళ ఇంకా మీరు ఏం చదవలేదు అనుకోండి, ఇందాక చెప్పిన ప్లాన్ అంతా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గ్రూప్ 3 వాళ్ళకి ఇప్పుడు నేను ఏదో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను అనుకోండి, తర్వాత ఇంకో వీడియోస్ వస్తారు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక మెయిన్ చాయిస్ ఉంది ఏంటంటే మీ సార్స్ ఉంటుంది కదా, మీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను పాస్ అవడానికి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీ పక్కన కూర్చొని చదువుతాను, మీరు ఏం చెప్తే అయ్యే చదువుతాను, నేను పాస్ అవ్వాలి సార్ అని చెప్పి అడగండి. ఒకవేళ మీకు ఈగో కానీ ఏ అడ్డు వేసినా ఒక నెల ఇప్పుడు ఈ నెలలో కానీ మీరు పాస్ అవ్వలేదు అనుకోండి, తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది, ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎలాగలో 21 రోజులు 22 రోజులు ఒకసారి పెట్టేసి మీరు గొట్టెక్కేస్తే ఓకే ఫైన్, తర్వాత ఏం చేయాలన్నది తర్వాత చెప్తే ఎంసెట్కి. సో ఇప్పుడు మీ సార్ దగ్గరికి వెళ్ళి మీ సార్తోనే ఉంటాం, ఏ క్వశ్చన్ చెప్తున్నారో అవి చూడటం, ఇవన్నీ కూడా చేయండి. మీరు మాక్సిమం సాంస్క్రిట్ ఇంగ్లీష్ కూడా పాస్ అయిపోతారు. ఈ గ్రూప్స్ అన్నవి మీరు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సార్స్తో చెప్పండి సార్ ఎక్కువ గ్రూప్స్ ఎక్కువ రావడానికి ఇంకా ఎలా ట్రై చేయాలి చెప్పి మీ సార్స్ని ఎగ్జామ్లు పెట్టమనండి, టెస్టులు పెట్టమనండి. ఇదంతా కూడా మీరు పాస్ అవ్వడం అంతా కూడా మీ చేతుల్లోనూ. ఓకే, ఈ వీడియో అంతా కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. గ్రూప్ 3 వాళ్ళు మనం ఎట్టి పరిస్థితుల్లో అన్నా కూడా ఎగ్జామ్ అయితే పాస్ అయిపోవాలి, అలా సప్లీ పడే పరిస్థితి లేదు. సో గ్రూప్ 3 వాళ్ళు ఖచ్చితంగా సార్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ అయితే చేయండి. మీకు ఎక్కడ మీకు వస్తుందంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి తెలియక సో ఇవి ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ని అయ్యి అడగండి. సో క్వశ్చన్లో ఏమన్నా ఇంపార్టెంట్ పదాలు ఉంటే ఈ ఆన్సర్ రాయాలి, ఈ వర్డ్ ఉండి ఆన్సర్ రాయాలి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో మనం ఖచ్చితంగా సప్లై అయితే పడకూడదు. బాగా అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో స్టిక్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మీకు 5 days ఎగ్జామ్ 5 days ముందర మీకు అటెంప్టింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఒక వీడియో పెడతాను. ఆ వీడియో చూస్తే మీకు సరిపోద్ది. ఒకవేళ మీకు వేరే ఏదైనా వీడియో చూస్తే అది నచ్చితే దానికి స్టిక్ అయిపోండి, దీనికి మళ్ళీ పట్టుకోండి. సో ఇలా వీడియోస్ అయ్యి చూస్తే మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ తప్ప మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, దాంట్లో మీకు బ్లూ ప్రింట్స్, మీకు రీసోర్సెస్, ఈ ఐబీ మొత్తం అన్ని కూడా దాంట్లో పెడతాను. ఒక టైం టేబుల్ కూడా మీకు దాంట్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి వచ్చే ఎంసెట్కి మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఉంటుంది. మీకు వీక్లీ 1 వీడియోస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంసెట్లో అయితే మాత్రం ఖచ్చితంగా వీక్లీ వన్స్ కనబడతానే ఉంటారు. సో గుడ్ బై గైస్. సో మై నేమ్ ఇస్ ప్రశాంత్, సైనింగ్ ఆఫ్.